వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. మిగతా పంటలతో పోలిస్తే కూలీల అవసరం తక్కువగా ఉండటం, అధిక దిగుబడులనిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉండటం, ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుకు అవకాశం ఉన్న ఈ పంట సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. నమ్మకమైన ఆదాయం వస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు ప్రధాన సమస్యగా మారింది కత్తెర పురుగు. అందువల్ల మొక్కజొన్న సాగుకు ఉపక్రమించే రైతులు ఈ చీడ పురుగును, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకొని రకాల ఎంపిక నుంచి మేలైన సస్యరక్షణ యాజమాన్యం పాటించినట్లయితే ఎకరాకు 45 క్వింటాలకు పైగా దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ మొక్కజొన్న సాగులో మెలకువలను వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు ఈ తొలకరి పంటకి వేసుకోవడానికి సన్నాయద్దమవుతున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎక్కడైతే మనకి కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయో, నీటి వసతి ఉన్న దగ్గర ఎక్కువగా ఈ మొక్కజొన్న పంటను కూడా సాగు చేయడానికి మనకి రైతు సోదరులందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొక్కజొన్న అనేది అధిక ఉత్పాదకత శక్తిని కలిగి ఉన్నటువంటి పంట కింద మనం చెప్పవచ్చు. ఈ మొక్కజొన్న అనేది పశువుల మేతగాను, అలాగే కోళ్ళకి మనకు దానా కింద కూడా ఎక్కువగా దీన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి అలాగే మనుషుల ఆహారానికి కూడా, అంటే తినడానికి కూడా టేబుల్ పర్పస్ కింద కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉండటం వలన ఈ మొక్కజొన్నని రైతు సోదరులు ఎక్కువగా వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వీటిలో మనం నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా కొన్ని యాజమాన్య మెలకువలు పాటించినట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంట్లో నేలను మనం గమనించినప్పుడు మురుగుపోయే అవకాశం ఉన్న బరువైన నేలల్లోనూ, అలాగే తేలికపాటి నేలల్లోనూ, చౌడు లేని నేలల్లో మనం ఎంచుకుంటే బాగుంటుంది. నేల తయారీ మనం గమనిస్తే ఇది 3 నుంచి 4 సార్లు బాగా దుక్కు చేసుకొని చివరి దుక్కులో ఒక ఎకరాకు 10 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి మనం చివరి దుక్కు చేసుకొని, అలాగే బోధులు కాలువలు చేసుకొని విత్తుకున్నట్టయితే చాలా మంచిగా మొక్కజొన్న దిగుబడి బాగుంటుంది. అలాగే విత్తే కాలం మనం గమనిస్తే ఈ జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా ఈ తొలకరిలో మొక్కజొన్న మనం సాగు చేసుకోవచ్చు. అలాగే మనం రకాల విషయానికి వచ్చినట్టయితే DHM 111 అంటాము. ఈ DHM 111 రకం అనేది 90 నుంచి 95 రోజుల్లో పంట మనకు చేతికి వచ్చేస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసినట్టయితే 25 నుంచి 30 క్వింటాళ్ళు ఒక ఎకరాకి అందిస్తూ ఆకు ఎండు తెగుల్ని, అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. అలాగే DHM 115 అనే రకం ఉంటుంది. ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసుకున్నట్టయితే 26 నుంచి 28 క్వింటాళ్ళు ఒక ఎకరాకి దిగుబడిస్తూ ఆకు ఎండు తెగుల్ని, అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది. అలాగే DHM 117 అంటాం. ఇది 95 నుంచి 100 రోజుల్లో మనకి పంట చేతికొస్తుంది. 30 నుంచి 35 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది ఒక ఎకరాకి. అలాగే DHM 121 అంటాం. ఇది 90 నుంచి 95 రోజుల్లో మనకి పంట చేతికొస్తూ 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తూ పొడ తెగుల్ని, కాండం తొలుచు పురుగును కూడా కొంతవరకు తట్టుకొని పెరగగలుగుతుంది. అలాగే రకాల్లో ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అవి 110 నుంచి 120 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. అన్ని రకాలు కూడా 30 నుంచి 35 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి దిగుబడి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి తొలకరిలో. ఈ విత్తనం మోతాదు మనం గమనిస్తే ఎకరాకు 8 కిలోల విత్తనం అనేది మనకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి కూడా ప్రధానంగా ఈ థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ ఏదో ఒక పొడి మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు తాలూకు ఉధృతి పెరుగుతుంది కాబట్టి దానికి గాను సయాంట్రినిలిప్రోల్, అలాగే థయామెథాక్సోమ్ అనే ఈ 2 మందుల మిశ్రమం దొరుకుతుంది మనకి. ఆ మందు మిశ్రమాన్ని 4 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ ప్రారంభ దశలో ఈ కత్తెర పురుగు తాలూకా ఉధృతిని కూడా మనం తగ్గించగలుగుతాము. విత్తే దూరం మనం చూసుకున్నట్టయితే వరుసకి 60 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కి కూడా 20 సెంటీమీటర్లు వచ్చేటట్టుగా కూడా మనం విత్తుకున్నట్టయితే మనకి దిగుబడులు అనేవి బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఎరువుల యాజమాన్యం మనం గమనిస్తే 80 కేజీల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఎరువులను మనం ఒక ఎకరాకి అందించాలి. అది ఎరువులు వేసే విధానంలో కూడా రైతు సోదరులు
చివరి దుక్కులోనే మొత్తము భాస్వరాన్ని అలాగే పొటాషిని వేసుకుంటూ దాంట్లో 1/3 వంతు భాగం నత్రజనిని చివరి దుక్కులో వేసుకొని మిగిలినటువంటి నత్రజనిని 2 దఫాలుగా విభజించి ఒకటి విత్తిన 30 రోజుల తర్వాత అలాగే 55 రోజుల తర్వాత వేసుకున్నట్టయితే ఈ నత్రజని యాజమాన్యాన్ని సక్రమంగా చేసిన వాళ్ళం అవుతాము. వీటితో పాటుగా ఈ మధ్యన మనకి ఈ జింక్ లోపాన్ని కూడా ఎక్కువగా మనం గమనించడం జరిగింది. ఈ ఏదైతే లేతగా వచ్చిన ఆకులు ఉంటాయో అవన్నీ కూడా ఈ నడిమికి సమాంతరంగా తెలుపు రంగు గీతలు మనకు రావడం గమనించడం జరిగింది. దీన్ని మనం తెల్ల మొగ్గ కింద అభివర్ణించవచ్చు. దీనిని మనం నివారించాలంటే 20 కేజీల జింక్ సల్ఫేట్ని 1 ఎకరాకు నేలకు వేసడం ద్వారా కానీ లేకపోయిన పక్షంలో మొక్క మీద లోపాన్ని మనం గమనించినప్పుడు ఏం చేస్తామంటే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు కూడా దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక కలుపు యాజమాన్యం విషయంకి వస్తే ఈ కలుపు యాజమాన్యంలో విత్తిన వెంటనే అట్రజిన్ అనే మందుని 1 కేజీ 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి విత్తినటువంటి 72 గంటల లోపు నేలంతా బాగా తడిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే 25 నుంచి 30 రోజుల వరకు కూడా ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే విత్తినటువంటి 18 నుంచి 20 రోజుల్లో గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు రెండు ఉన్నప్పుడు మనకి టెంబోట్రయోన్ అనే మందుని 115 మిల్లీలీటర్లు అలాగే అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే ఈ 30 నుంచి 35 రోజుల్లో అంతర్కృషి చేసుకున్నా కూడా ఈ ఏవైతే గడ్డి కూరలు వస్తూ ఉంటాయో వాటిని మనం సమూలంగా అరికట్టుకోవచ్చు. వీటితో పాటుగానే నీటి యాజమాన్యం మనం గమనిస్తే దీనికి మనకి 6 నుంచి 8 తడుల వరకు కూడా నీటి తడి అనేది అవసరం అవుతూ ఉంటుంది. కాకపోతే తొలకరలో వేస్తాం కాబట్టి వర్షాలు పడతాయి ఉంటాయి కనుక మనకి నీటి తడి అంత అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ బెట్ట పరిస్థితి వస్తే తప్పనిసరిగా దశలో బెట్టకు గురి కాకుండా పంటకి తప్పనిసరిగా మనం నీరు అనేది పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. వీటిలో సస్యరక్షణ విషయం మనం గమనిస్తే సస్యరక్షణలో ఈ తొలకరిలో ఎక్కువగా మనకి పంటను ఆశించి నష్టపరిచేది ఈ కత్తెర పురుగు కనుక ఈ కత్తెర పురుగు తాలూకా సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడులను సాధించవచ్చు అనమాట. దీనికి గాను లింగాకర్షక బుట్టలను పెట్టడం, వేసవి దుక్కులు లోతుగా చేయటం, అలాగే ట్రైకో కార్డ్స్ని మనం రిలీజ్ చేసినట్టయితే దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అలాగే దీనికి మనకి మందుల పిచికారీ విషయానికి వచ్చినట్టయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం, అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనం ఎకరాకి 3 కేజీలు మొక్క తాలూకు మొవ్వులో వేసి కూడా దీన్ని అరికట్టవచ్చు. వీటితో పాటుగానే విషపు ఎర్రలను తయారు చేసి కూడా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అందుకు గాను ప్రధానంగా మనం 10 కేజీల తవుడిని 2 కేజీల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కలిపి బాగా ఈ మిశ్రమాన్ని ఒక 24 గంటల పాటు పులియబెట్టి పులిసిన తర్వాత నెక్స్ట్ రోజు ఈ మిశ్రమానికి ఒక 100 గ్రాముల థైడికార్బ్ అనే మందుని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలం అంతా కూడా మనం చల్లుకున్నట్టయితే ఈ కత్తిరి పురుగు వచ్చి దాన్ని తినడం వలన ఇవన్నీ కూడా మనకు చనిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కోత విషయానికి వచ్చినప్పటికీ పంట తాలూకా కాల పరిమితిని బట్టి మనం కోత కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కోసినటువంటి పొట్టల్ని మనం రెలిచి బయట ఎండబెట్టి ఆ తర్వాత థ్రెషింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి కంప్లీట్గా కంబైన్ హార్వెస్టర్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదైతే ఎకరాకు 4,000 నుంచి 5,000 వరకు కూడా మనకి అద్దె తీసుకొని మొత్తం పొట్ట అనేది మొక్కజొన్న పంట మీద ఉంటుండగానే మనం వరి మాదిరిగా కోసేసి దాన్ని మనకి గింజలనే మనకి ఇచ్చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే ఈ మొక్కజొన్నలో కూడా ఖరీఫ్లో 35 క్వింటాల వరకు కూడా మంచి దిగుబడిని తీసుకొని అధిక దిగుబడులు అనేవి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మంచి నికర ఆదాయం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది.